సన్నం ఉంది కదా, ఇంకా అది సన్నం ఉంది. సన్నబడి ఏమంటారు, తెల్లబడి అని కాదు, ఆ గింజ సైజు లేదు, ఆ గింజ పొడుగు లేదు. లేనప్పుడు దాని గింజ కానీ ఎంత పక్క భూములు వేసి ఏ భూములు వేసి దాని సైజ్ అంతే ఉంటుంది, అది కరెక్ట్. కొన్ని భూముల ఎరువు ఎక్కువ ఎత్తే మీద లావచ్చు, తగ్గితే సన్నవచ్చు ఉంటే ఫెయిల్ ఆగదు, అది స్టెబిలిటీ లేనట్టు కింద లెక్క. చాలా వచ్చారు నువ్వు చేస్తున్నావు దాన్ని ఎవరి వల్ల కదా. నీకు ఇస్తాను, నువ్వు ఇస్తున్నట్టుగా. నేను ఇయ్యలేదు కదా ఆయన, మళ్ళీ నేనే పెడతా అంటాడు. ఇగో ఇది కావేరిది ఇలాగే ఉంటుంది, గింజలు దగ్గర ఇట్లా ఇట్లా విడిగా అయిపోతాయి ఎన్న అయిన తర్వాత. అది కానీ అన్ని తాలు పడదు, ఇక మొత్తం గింజలే ఉంటాయి, తాలు కాదు. ఇగో ఇట్లనే విడిగా అయిపోతుంది ఎన్ను, అట్లా ముద్దగా మళ్ళీ పట్టుకొని ఉండదు. అయిన తర్వాత ఇట్లా చల్లగా అయిపోతుంది, మన దగ్గర కనగానే ముద్దగా అవుతుంది ఎన్ను. ఇలాంటి వాటిలలో క్రాస్ చేయాలి చీట్లో చేస్తే, ఈ క్వాలిటీలో క్రాస్ చేస్తే అన్నా. కొన్నిసార్లు నాకు ఇష్టం ఉంటుంది ఇలాంటి ఇచ్చినాం కానీ ఇట్లా మొత్తం గింజలు కాదు, అది పోయింది, అది గింజలు దాటలే మొత్తం, ఇల్లు మొత్తం ఒకేసారి కాకుండా టైం పడుతుంది సార్. మళ్ళీ అంతా మన కర్ణాటక పోతుంది. ఇది అది సేమా, ఇది బ్లాకా లేదు. తప్ప మన లైసెన్స్ తీసుకోండి, మన దాని పేరు మీద లైసెన్స్ ఇవ్వాలి. నువ్వు ఒక లైసెన్స్ తీసుకున్నాక ఎవరికైనా సబ్మిట్ చేసుకోవచ్చు మన స్టేట్ మొత్తం ఎక్కడైనా. బరాబర్ అట్లనే ఇక్కడ మనదే.